హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఇందులో నేను కేక్లు ఎన్ని కట్ చేసినానో, ఇంకా మార్నింగ్ స్వీట్ దగ్గర నుండి ఇంకా నైట్ టైంలో రెస్టారెంట్కి వెళ్ళిన వరకు ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అంతా క్లీనింగ్ తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను, గులాబ్ జాము. ఇంకా ఈ స్వీట్ ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే మా బాబుకు చాలా ఇష్టం ఈ స్వీట్ అయితే. ఇంకా అకేషన్ కాకుండా ఎప్పుడైతే అప్పుడే అడుగుతూనే ఉంటాడు. స్వీట్ ఎక్కువ ఇష్టపడతాడు మా చిన్నోడు. ఇంకేం లేకుంటే షుగర్ అయినా బుక్కుతాడు, అంత ఇష్టము స్వీట్ అంటే. ఇంకా నేనైతే ఇంకా ప్రిపేర్ అయితే చేశాను. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అప్పుడప్పుడైతే పగులుతాయి కదా, ఇంక ఈసారి ఏం పగలకుండానైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా నేనైతే శారీ అయితే బర్త్డేకి తీసుకున్నాను, శారీ తీసుకున్నాను, ఇంకా డ్రెస్ తీసుకున్నాను. కలంకారీలో ఇంకా నాకు ఒకటి కూడా లేదు, అందుకనే ఇంకా కలంకారీలో అయితే తీసుకున్నాను. ఇంకా కేక్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా ఒక స్పెషల్ ఉంది. ఇంకా ఈ ట్విస్ట్ల గురించి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే నాకు కొంచెం సర్ప్రైజ్ ఇచ్చినారు ఇద్దరు. వాళ్ళెవరు, ఏం సర్ప్రైజ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది వ్లాగ్ లాగా తీస్తున్నాను. ఇంకా ఆ వీడియో అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటుంది. ఇంకా చూడండి నేను ఎలా అబ్జర్వ్ చేస్తున్నాను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయరానంత సర్ప్రైజ్ అయితే ఇచ్చినారు నాకు. అది ఏంటి, ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వెనకాల పెద్ద కుట్ర అయితే జరిగింది, ఫ్యామిలీ అంతా చేసినారు. ఇంకా ఇది సెకండ్ కేక్, ఇది కూడా ఒకరు సర్ప్రైజ్ ఇచ్చినారు. ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఇందులో విడ్డూరం చూడండి ఎలా పెట్టినారు. యూట్యూబ్ స్టార్ అంట. అసలు నేను యూట్యూబ్ స్టార్ అయినానా ఇప్పుడు? యూట్యూబ్ స్టార్ అయినానో కాలేదో పక్కకి పెడితే కేక్ అయితే బాగుంది కదా. నాకైతే సర్ప్రైజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా ఆ రోజు అయితే. ఈసారి బర్త్డేకి అయితే 2 కేక్లు అయితే కట్ చేసినాను. ఫుల్ హ్యాపీ. ఇంకా అపోజిట్ సైడ్ కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకరేమో లేరు, ఒకరేమో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను దీనికోసమే వీడియో ఇస్తాను. అంటే సర్ప్రైజ్ ఎలా ఇచ్చారనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఓన్లీ వ్లాగ్ లాగా తీసినాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు కేక్ తినిపించినారు, ఇంకా నేను కూడా తనకి తినిపించినాను. పిల్లలు అందరు తిన్నారు. డిలీట్ చేసి నువ్వు స్కూల్కి పోలే, ఎందుకు చేతులు కట్టుకుని? ఇంకా మా హస్బెండ్ అయితే నాకు పెట్టావా పిల్లలకు ఇంకా వచ్చిన గెస్ట్లకి అంటున్నావు అని అన్నారు. అనేసరికి ఇంకా నేనైతే తినిపించినాను. ఫస్ట్ పెడతా అంటేనేమో నాకు ఇప్పుడు వద్దు, నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటా అన్నారు. ఇంకా నేనేమో వాళ్ళని వచ్చేసరికి నాకు పెట్టావా అనేసరికి ఇంకా నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఇంకా ఈ బర్త్డే రోజు అయితే అందరూ నాకు ట్విస్టులు ఇస్తూనే ఉన్నారు, షాక్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా చిన్నోడు నా బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలనుకున్నాడో మా హస్బెండ్ చెప్తారు, వినండి. డబ్బులు డాబిల్ అంటాడు. మా మమ్మీకి శారీ తీసుకోవాలి, మా మమ్మీకి గివి తీసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి, మమ్మీకి చైన్ తీసుకోవాలి. నేనే మర్చిపోయాను. ఇంకా బర్త్డేకి స్వీట్ చూడండి ఎలా చేసినానో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం సిరప్ ఎక్కువ ఉంటే బాగుండేది. ఇంకంతా పీల్చినట్టు అయిపోయింది. ఇంకా వచ్చిన గెస్ట్లకైతే కేకు ప్లస్ ఈ స్వీట్ అయితే పెట్టినాను. ఇంకా నార్మల్గా ఎవరైనా తినే విధంగానే, ఎక్కువగా స్వీట్ లేకుండా ఇంకా నార్మల్గా అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా వచ్చిన గెస్ట్లకైతే ఇంకా అందరికీ ఇచ్చేసినాను. ఇంకా తర్వాత మేము కూడా తిన్నాము. ఇంకా తిన్న తర్వాత ఎటు వెళ్ళినాం అనేది వీడియో ఎండింగ్లో అయితే చూసేయండి.
ఇంకా నెక్స్ట్ మా బాబుకి కూడా పెట్టేస్తున్నాను. తర్వాత మా పాప అందరం అయితే కూర్చొని తిన్నాము. ఇంకా కొంతసేపు అయితే చిట్ చాట్ చేసినాము. చేసిన తర్వాత ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి అంటే శారీ కాకుండా ఇంకా డ్రెస్ పైన అయితే మేము అవుట్ సైడ్ అయితే వెళ్ళినాము. ఎటు అనేది ఇంకా సస్పెన్స్ చూసేయండి. ఇంకా అయినా కరగలేదు లేబర్ ఎన్విరాన్మెంట్ చాలా కాబట్టి సమ్మర్ అయితే నా దూరంగా ఉండేది. మనం చేసిన టైం లేట్కి పక్కకు పెట్టు. డ్రై ఫ్రూట్స్ అయితే బుక్క కొంచెం డ్రై ఫ్రూట్స్ వస్తుంది. మస్తు అనిపిస్తుంది. బుక్కకు డ్రై ఫ్రూట్స్ వస్తుంది. బాగా అనిపిస్తుంది. రాజేష్ ఇంటికి రావా? నీ పైకి రావా? రావా? కూర్చొని ఇక్కడ డ్రై ఉంది. కూర్చొని ఇక్కడికి రాజేష్ ఇచ్చేయాలి. ఇదేమో డ్రై ఉంది. ఇది కొంచెం మెల్టీగా ఉంది. బాగుంది కదా? చాక్లెట్ అది స్పాంజీ ఉంది. కొంచెం ఇదేమో కొంచెం దగ్గర ఉండి వేయించుకున్నాను. నీకు ఏం కావాలి ఇంకా? నాకు అన్నం తినండి. చెప్పు నువ్వెందుకు చెప్తున్నాను? అన్నం తింటామని నేను ఇచ్చినాను. అయితే బాగా వెళ్ళేటప్పుడే అన్నాడు రాజేష్ పిలుద్దామంటే ఇప్పుడే వచ్చింది కదా కొంచెం ఫ్రీ అయినాక మళ్ళీ తిన్నామంటే ఇది తినవు కదా. పెట్టుకోని వాళ్ళు ఎందుకు ఉంటారు రాజేష్? ఊరికే కాళ్ళు చేసింది అభియా పక్క ఉన్నాయి. సాయి ఇంటికి అయినా బాగుందా? నీకు బాగుందా? మళ్ళీ నేను తింటే అన్నం తింటే తినవు కదా, మరి నీ పద్ధతి ఉంటాయి కదా అని అంటే నేను ఫోన్ చేశాను. ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకొని అయితే మేము బయటికి వెళ్ళినాము. ఇంకా మాకు వచ్చిన గెస్ట్లు అయితే వాళ్ళు రాలేదు మాతో, నెక్స్ట్ టైం వస్తామన్నారు. ఇంకా నైట్ అవుతుంది అనేసి అయితే వెళ్ళినారు. మేమైతే వెళ్ళినాము ఎక్కడికి అనేది వీడియోలో చూసేయండి. సర్ప్రైజ్ ఎక్కడికంటే ఇంకా కోయి మండికి అయితే వచ్చేసినాము. ఇంకా చూడండి నాకైతే చాలా ఇష్టము మండి. అందులో కోయి మండి అయితే ఇంకా చాలా ఇష్టము. ఇప్పటికీ 3-4 టైమ్స్ అయితే వెళ్ళినాము. మళ్ళీ ఇంకా మండికి అయితే వచ్చేసినాము. నా దగ్గర కూర్చో. ఇంకా ఎప్పుడు మిక్స్డ్ మండి ఆర్డర్ చేస్తాం కాబట్టి ఈసారి అయితే ప్రాన్స్ ఇంకా నెక్స్ట్ మటన్ జ్యూసీ మండి అన్నా లేకుంటే బార్బిక్యూ మటన్ మండి అన్న ఆర్డర్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా ఈలోపు గోలీ సోడాని అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మా పాపకైతే ఇది ఓపెన్ చేయడం అయితే చాలా ఇష్టము. మా పాప బాబు అయితే ఇద్దరైతే తాగుతున్నారు. ఈలోపు అయితే ఇంకా మనకి వెల్కమ్ సూప్ వస్తుంది కదా, ఇంకా అదైతే తీసుకున్నాము.
ఇంకా ఈ కూల్ వెదర్కి అయితే ఇంకా సూప్ అయితే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. ఇంకా ఇందులో కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా బాబు అయితే తాపిద్దామని తాగిపించేసరికి మొత్తం కొంచెం వేడిగా అనిపించిన తాగడు. ఇంకా తాగిపించేసరికి మొత్తం కింద పోసినాడు సూప్ మొత్తము. చూడండి ఫేస్ ఎలా పెట్టిండో. ఈ లోపైతే మేము ఆర్డర్ చేసిన మండీస్ అయితే వచ్చినాయి. 2 మండీస్ అయితే ఆర్డర్ చేసాము. చూడండి నా ఫేవరెట్ ఫ్రాన్స్ మండి, ఇంకొకటి ఫ్రై పీస్ మండి, మటన్ ఫ్రై పీస్ మండి అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మటన్ చూడండి ఎంత చిన్న పీస్ ఇచ్చినారో. ఛార్జ్ అయితే 300 ఛార్జ్ చేసినారు. ప్రాన్స్ అయితే నాకు చాలా ఇష్టం, ఇందులో సూపర్గా ఉంటుంది మండి అయితే. ఇంకా ఇలా అయితే ఇంకా మేము స్టార్ట్ చేసినాము. ఇంకా మా హస్బెండ్ అయితే సైడ్ నుండే ఎక్స్ప్రెషన్స్ అన్నీ అయితే ఇస్తున్నారు. చూడండి అన్నీ మీకు చూపిస్తాడు. ఇంకా మేము తీసుకున్నవి మా పిల్లలకు కొంచెం షేర్ చేసుకుంటూ మేము కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటూ అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసినాము. మాకైతే చాలా ఇష్టము. బిర్యానీ కంటే ఇదే ఫేవరెట్ అయిపోయింది. ఒక 4-5 టైమ్స్ అయితే వచ్చినాము. ఏ అకేషన్ వచ్చినా మేమైతే మండికే వస్తున్నాము. ఇంకా ఓవరాల్గా ఇంకా ఒక సింగిల్ పీస్ మండి కూడా మేము తినలేకపోయినాము. ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాము. కొంచెం అయితే మిగిలేసిందే. ఇంకా మేము మండికి వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే శ్రావణానికి ముందు రోజు అయితే వచ్చినాము. ఇంకా మళ్ళీ నాన్ వెజ్ తినం కదా అనేసి ఇంకా ఇలా మండికి అయితే వచ్చినాము. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా పాప కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. మా బాబుకి కూడా చాలా ఇష్టం మండి అంటే. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే అయినాము. ఇంకా చూడండి ఇక్కడ కొన్ని అయితే ఫిషెస్ అయితే ఉంటాయి. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మండి స్పెషల్ అయితే ఈ కోయి మండిలో స్పెషల్ అయితే ఇవే. ఇలా ఫిషెస్తో అయితే ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ సోంపు తీసుకొని బిల్లు పే చేసి మేమైతే రిటర్న్ అయినాము. ఇంకా ఆంబియన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మేము వచ్చినప్పుడు అయితే చాలా రష్ ఉండే. ఇంకా మేము కొంచెం లేట్గా తినేసరికి అందరైతే వెళ్ళిపోయినారు. ఇంకా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నైట్ టైంలో ఇలా జర్నీ చేస్తున్నైతే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఇంకా కొంచెం లేట్ అయింది అందుకోసమే.